ఉన్నతమైన నామమునకు మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మన దేవుని వాగ్దానం మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం. నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ ప్రభువుని ప్రేమించవలెను. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు పరిపూర్ణుడై ఉన్నాడు. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆయన కృప యుగ సమాప్తి వరకు మనకు తోడుగా ఉండేది. ఆయన అసంపూర్ణుడు కాడు. ఆయన ప్రేమ అసంపూర్ణమైనది కాదు. కనుక ఆయనను సేవించే మన జీవితంలో ఆయనను ప్రేమిస్తున్న మనము ఆయనను పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ఆయనను ప్రేమించాలన్నది దేవుని యొక్క ఆజ్ఞ. చూడండి, ఎలా పడితే అలా ఆయనను ప్రేమిస్తే ఆ ప్రేమను ఆయన అంగీకరించట్లేదు. కయ్యూను హేబేలు ఇద్దరు దేవుణ్ణి ప్రేమించారు. కానీ హేబేలు బలి అంగీకరించబడింది, కయ్యూను ప్రేమ త్రోసివేయబడింది. కారణం ఏంటంటే అతడు అసంపూర్ణంగా దేవుణ్ణి ప్రేమించాడు. ఆయన ఎవరో, ఆయన ఉనికి ఏమిటో అన్ని తెలిసి కూడా ఆయనని నిర్లక్ష్యంగా ఆయనను ప్రేమించాడు. అతడు కోల్పోయినట్లుగా బైబిల్ సెలవిస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో మనం ఆయనను ప్రేమించినప్పుడు ఆయన మన పట్ల అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. చూడండి, కాలేబు, యెహోషువ వారిని గురించి ప్రభు ఇచ్చిన సాక్ష్యం, వీరిరువురు పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో నన్ను ప్రేమించి వెంబడించారు అన్నాడు. వారితో దేవుడుండి చేసిన అద్భుతాలు ఏమిటి? చూడండి, కాలేబు అంటాడు, నేను ప్రభువుని నమ్ముకున్నప్పటి నుండి నేటి వరకు నాకు 80 సంవత్సరాలు అయినా నాలో శక్తి తగ్గలేదు అన్నాడు. అంటే దేవుణ్ణి పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో ప్రేమించినప్పుడు మనలో నూతన బలమును దేవుడు అనుగ్రహిస్తున్నాడు. రెండవదిగా, కాలేబు శత్రువులను సంహరించే విషయంలో సూర్య చంద్ర నక్షత్రములు మీరు గిబియోన్లో ఆగిపోండి అంటే తన మాటను దేవుడు రూఢిపరిచి శత్రు సమూహం నిర్మూలమయ్యేంత వరకు ఆకాశంలో సూర్యుడు ఆగిపోయాడు. ఈ రోజున నీవు పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ప్రభుని ప్రేమిస్తే నిశ్చయంగా ఆ దేవుడే మన దేవుడుగా ఉండి కార్యాలు జరిగిస్తాడు. ప్రియదేవుని బిడ్డలారా, మనకు అనుకూలమైనటువంటి ప్రేమ, అనుకూలమైనటువంటి భక్తి దేవుడికి అంగీకారమైంది కాదు. ఒక సమర్పణతో, ఒక ప్రతిష్టతో, ఒక త్యాగపూరితమైన మనసుతో ఆయనను మనం ప్రేమించినప్పుడు మన జీవితాల్లో ఆయన మహిమ పొంది మనకు జయం అనుగ్రహిస్తున్నారు. అలాంటి కృప ఈ ఉదయకాలం ప్రభు మనందరికి అనుగ్రహించి ఈ సంవత్సరంలో గొప్ప జయ జీవితం చేసే భాగ్యం ఇచ్చి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్.